హాయ్, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసేసుకోబ్బా. సో గెట్ రెడీ విత్ మీ. ఎప్పటి నుంచో ఈ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను, గెట్ రెడీ విత్ మీ. సో టైం కుదరట్లే. సో ఈ రోజు టైం దొరికిందనమాట, ఫ్రీ టైం. సో అందుకే ఇంక స్టార్ట్ చేశాను. ఇంతకీ దేనికి రెడీ అవుతున్నానో అయితే చెప్పలేదు కదా, దేనికో కాదు, రీల్స్ చేద్దామని చెప్పేసి అయితే రెడీ అవుతున్నాను. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ రాసేసుకున్నా. సో మాయిశ్చరైజర్ సరిపోలేదు అని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ తీసుకొని హ్యాండ్స్కి, నెక్కి కూడా అప్లై చేసుకున్నాను, డ్రై అయిపోకుండా. డ్రై అయిపోతే నాకు అదేంటో అసలు నచ్చదు అనమాట. అందుకే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అయిపోయిన వెంటనే 2 fingers ఫుల్గా నేను సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను అప్లై చేసుకోవడానికి. ఇంకా చిన్నది మిగిలితే అది కూడా తీసేసాను. మూత అయితే పడడం లేదనమాట. లాస్ట్కి ఒకసారి గట్టిగా కొడితే అప్పుడైతే మూత క్లోజ్ అయింది. సో ఇంకా అప్లై చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మొత్తం ఫేస్, హ్యాండ్స్, నెక్ అండ్ లెగ్స్ దగ్గర కూడా, లెగ్గింగ్కి షూకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, అక్కడ కూడా తగులుతుందని డైలీ అక్కడ కూడా నేను అప్లై చేసుకుంటాను. మొత్తం ఈ పార్ట్స్లో అయితే నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. ఎందుకంటే నాకు చిన్న ఎండ తగిలినా సరే ఆ ఏరియా అనేది చాలా బ్లాక్ అయిపోతుంది అనమాట. అదేంటో అంటే ఫస్ట్ నుంచి నాకు ఇలానే ఉంటుంది. ఆరబెట్టేసుకుంటున్నా. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు మంచి ఫన్నీగా ఉండే ఒకటి మీరు చూస్తారనమాట. ఏంటో అనుకోకండి, అదేమనుకుంటున్నారు, వైట్ కలర్ డబ్బా నివియా మాయిశ్చరైజర్ అని అనుకున్నారా? కానీ కాదు. పందికి ఏం తెలుసురా, పాండ్స్ పౌడర్ వాసన, ఇది వినే ఉంటారే ఎక్కడో కదా. సో ఇది పాండ్స్ పౌడర్ అనమాట, ఇంకేం కాదు. నివియా మాయిశ్చరైజర్ అయిపోతే యాక్చువల్లీ ఈబీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత చేతితో బ్లెండ్ చేసుకున్నాం అంటే ప్రాపర్గా అవ్వదు బ్లెండ్, అండ్ మచ్చలుగా అయిపోతుంది. సో అందుకే స్టైల్గా బ్లెండర్ కొనుక్కొని నివియా మాయిశ్చరైజర్ అయిపోతే అందులో పాండ్స్ పౌడర్ వేసుకొని ఇలా యూస్ చేస్తాను అనమాట. నెక్స్ట్కి గట్రా అయితే నార్మల్ పెట్టేసుకుంటా హ్యాండ్స్తోని. ఫేస్కి సరిగ్గా బ్లెండ్ అవ్వదు కదా అని చెప్పేసి అది కొనుక్కున్నాను బ్లెండర్. ఇంకా అంతే, అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ నా ఫేస్కి ఇంకా అదొక్కటి పెట్టుకుంటే చాలు అన్నట్టు. సో అదేటో కాదు, అదైతే కాజల్. సో ఇది పెట్టుకోకపోతే మాత్రం అందరూ ఏమైంది, బాగాలేదా హెల్త్, ఎందుకు అలా ఉన్నావు, డల్గా ఉన్నావు అని చాలా క్వశ్చన్స్ వస్తాయి. అంటే నా ఒక్కదాని ఫేస్కి ఎలా నా, లేకపోతే అందరికీ కూడా కాటిక పెట్టుకోకపోతే ఎలా ఉంటుందా అని చెప్పి డౌట్. తర్వాత నాకు అర్థమైందనమాట. సో మనం కళ్ళకి కాటిక బాగా అలవాటు చేసేస్తే జనాలు చూసినోళ్ళు కాటికతో అలవాటు అయిపోతారు. సో కాటిక లేకపోవడం వల్ల వాళ్ళకి అలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మస్కారా. ఇదైతే ఇంట్లో రీల్స్ చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేయను, బట్ జనరల్గా వీడియో తీస్తున్నాను కదా. సో ఉన్నవన్నీ అంటే వాడేవే తక్కువ, సో ఉన్నవి కూడా వాడేద్దాం వీడియోలో అని చెప్పేసి కొంచెం తీసుకొని మస్కారా యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ మస్కారా అయిపోయింది, మస్కారా పెట్టేశాను. సో చిన్న పోజ్ అయితే ఇచ్చేస్తున్నాను. సెట్ అవ్వట్లేదు కెమెరా అని సెట్ చేసుకుంటా. నెక్స్ట్ లిప్స్టిక్. సో ఇది పర్పుల్ కలర్ లిప్స్టిక్, చాలా ఇష్టంతో కొనుక్కున్నా. కాకపోతే ఇది కొంచెం డార్క్ అయిపోతుంది కదా అని చెప్పి నేను దీన్ని వేరే కలర్తో బ్లెండ్ చేస్తాను అనమాట. ఏంటి అంటే అది చిన్న బ్రౌన్ కలర్లో వస్తుంది, బట్ చాలా బాగుంటుంది. ఒక న్యాచురల్ లుక్ అయితే వస్తుంది అనమాట ఇది రాసుకోగానే. ఈ డార్క్నెస్ని పోగొట్టి ఒక మంచి న్యాచురల్ లుక్ అయితే ఇస్తుంది. సో ఎప్పుడు కూడా నేను ఈ కాంబినేషన్ అయితే వాడతాను. ఫస్ట్ అది రాసాను అంటే ఖచ్చితంగా ఇది కూడా నేను అప్లై చేస్తాను అనమాట. నెక్స్ట్ ఉండి లేనట్టు ఉన్న ఐబ్రోస్కి కొంచెం కోమ్ చేస్తున్నాను, చిన్న షేప్ అయినా అట్లీస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా చూడండి నా పోజ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పర్ఫ్యూమ్. ఇదైతే ఖచ్చితంగా ఉండాలి కదా, మరి ఉండకపోతే ఎలా. ఇంకా హెయిర్ స్టైలింగ్కి వచ్చినప్పటికీ ఏం జడ వేద్దాము, జడ వేయాలా లేకపోతే పోనీ వేసుకోనా అని చెప్పేసి ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. ఫస్ట్ అయితే చిక్కులు తీసుకొని ఎదుగో పిచ్చిదానిలో కొంచెం అవుతున్నాను అనమాట. వీడియో ఉంది కదా, వీడియో అవుతుందని చెప్పేసి. ఇంకా అలాగా ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యాను అంటే ఇదిగోండి, కన్ఫ్యూజ్ అవుతున్నాను, పోనీ వేసుకుంటే బాగుంటుందా. రూమ్లోనే యాక్చువల్లీ ఉంటాను, సో బయటకి ఎక్కడికి వెళ్ళను కాబట్టి హెయిర్ లీవ్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఫ్రంట్ అలా క్లిప్ పెట్టుకొని నెక్స్ట్ హెయిర్ అలా వెనక్కి లీవ్ చేసేసుకొని రీల్స్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా అలా అయితే పెట్టేసుకున్నా. ఇంకా స్టిక్కర్ ఒకటి పెట్టేసుకొని రీల్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చేయలేను